గెహజీ జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గెహజీ అనే ఎలీషా యొక్క శిష్యుడు. డిజైబుల్ నేమ్ గెహజీ, మీనింగ్ ఆఫ్ ద నేమ్ గెహజీ, ద వ్యాలీ ఆఫ్ విజన్. గెహజీ అనే పేరుకు అర్థం దర్శనపు లోయ, దర్శనపు లోయ. అయితే తాను ఈ దర్శనపు లోయ అనుభవములో లేకపోయిన కారణం చేత, ఏ దర్శనముతో తాను యాత్ర ప్రారంభించాడో, ఈ శిష్యరికాన్ని ప్రారంభించాడో, ఆ దర్శనమును కోల్పోయిన కారణం, ఆ ప్రత్యక్షతను కోల్పోయిన కారణం చేత ఈ గెహజీ పొందిన నష్టం మన జీవితంలో పొందకున్నట్లుగా మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుని వాక్యాన్ని మనం విందాం. When Gehazi, the disciple of Elijah, lost the vision, the consequence is horrible. Let us examine. ఈ ఎలీషా పనివాడైనటువంటి గెహజీ జీవితమును గురించి ధ్యానం చేయడానికి కొన్ని క్లుప్తమైన సంగతులు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం చేసే పలది. ఈ గెహజీ అంతకు ముందు అధ్యాయాల్లో కూడా మనకు కనబడతాడు. ఆ శూన్యమిరాల సందర్భంలో కూడా మనకు కనబడతాడు. ఇప్పుడు గెహజీ జీవితంలో మొదటి తప్పిదం మనల్ని మనం పరీక్షించుకోవడానికి రండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనం బిగ్గరగా చదవండి. అంతటా దైవజనుడు ఎలీషాకు గెహజీ పరుగెత్తుకొని పోయి ఏదైనా తీసుకుందని అనుకుని మళ్ళీ నయమాను కలుసుకుంటూ పోవుచుండగా నయమాను తన వెనుకొరడి పరుగున చూచున్న వాణిని. ఈ మాట గమనించండి. నేను పరుగెత్తుకొని పోయి పరుగున చూచున్న వాణి చూసి, హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ మెటీరియలిజం. తాను లోవత్వము కలిగి పరిగెత్తుచున్న గెహజీ దేని వెంట పరిగెత్తుతున్నాడు, దేని కొరకు పరిగెత్తుతున్నాడు? ఆఫ్టర్ వాట్ హీఈస్ రన్నింగ్ ఫర్ వాట్? ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడు? దురాశ కలిగి పరిగెడుతున్నాడు, లోవత్వము కలిగి పరిగెడుతున్నాడు. ఆ పరుగెత్తుట అనేది తన ఆక్రందనను, తన యొక్క ఆశబోధతనాన్ని, తన యొక్క అత్యాశను చూపిస్తుంది. హీఈస్ క్రేజీ, హీఈస్ వాంటింగ్, హీఈస్ వెరీ మచ్ డిజైరింగ్, హిస్ హార్ట్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన సంగతుల కొరకే తాను పరిగెడుతున్నాడు, సంపాదించుకున్నట్టుకు పరిగెడుతున్నాడు. ఎలీషా వేసిన ప్రశ్నలు ఇక్కడ అధ్యాయంలో ఈ భాగంలో ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న ఏమని అంటే, అక్కడ ఎలీషా వేసిన ప్రశ్నలో 26వ వచనంలో లాస్ట్ పార్ట్, ద క్వశ్చన్ ఫ్రమ్ ద ఎలీషా, ఈజ్ ఇట్ ద టైమ్ టు గెయిన్ ఆర్ ఎర్న్? సంపాదించుకోవడానికి ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దేని కొరకైనటువంటి ఆరాటం, వేటి కొరకైన ఆశ, వేటి వెంట మన యొక్క ప్రయత్నాలు, దేని కోసం మన యొక్క ప్రాకులాట, ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన పరలోక సంబంధమైన దీవెనల కొరకై, వరముల కొరకై, ప్రత్యక్షతల కొరకై, పరిచర్య కొరకై మనము వేగిరిపాటు, ఆ యొక్క అత్యాశ, దాని కొరకైనా సిద్ధపాటు, దాని కొరకైనా వెతుకులాట మనం కలిగి ఉన్నామా? లేక ఈ లోక సంబంధమైన వాటి కొరకై విపరీతమైన ఆరాటము, దాని కొరకైనా ఎంతో విస్తారమైనటువంటి పోరాటమును మనం కలిగి ఉన్నామా? ఆచరణ తీసుకోమా ప్రదర్శన. కనుక గమనించండి, మన జీవితంలో ఆఫ్టర్ వాట్ వీఆర్ రన్నింగ్, దేని వెంబడి మనము పరిగెడుతున్నాం. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట మీరు గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మా ఇచ్చి యోహాను శిష్యులు యేసు ప్రభువారి వెంట వస్తున్నప్పుడు యేసు ప్రభువారు వారిని ఏమని అడిగారంటే, మీరు ఏమి వెదకుచున్నారు? త్వరగా తీసి యోహాను సువార్త 1వ అధ్యాయం. వాట్ thou seekest, what seekest thou? నువ్వు ఏం వెతుకుతున్నావు? వాట్ ఆర్ యు సీకింగ్? దేనిని మీరు దేని కొరకు నా వెంట వస్తున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే ప్రశ్న.
మీరేమి వెతుకుతున్నారు? ప్రశ్నలు రాబడింది, సూర్యుని కింద నీవు వెతుకుతున్నవన్నీ వ్యర్థము 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 అని ప్రసంగి చెప్పుచున్నారు. ఇన్ ఎక్లీషియాస్టిస్ it was written, whatever thou seekest under the sun is vanity, vanity and vanity. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో ఆత్మ సంబంధమైన వాటి కొరకైనటువంటి ఎంతో ఆరాటము, ఆనందము, ప్రాకులాట ఎంతో కలిగి ఉన్న మనం ఈ రోజు మన జీవితంలో అట్టి ఆత్మ సంబంధమైన వాటి వెంట పరుగులెత్తకపోవటం, వాటి కొరకు ఎంతో సోమరితనం, వాటి కొరకు ఎంత నిర్లక్ష్యం, వాటి కొరకు ఎన్నో సాకులు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు మనమే కల్పించుకుంటాం, హెచ్చుకుంటాం. అయితే భౌతికమైన వాటి కొరకు ఎంతో కృషి, ఎంతో ప్రయాస, ఎంతో ప్రాధాన్యత, ఎంతో ఇంకా మాట పదం చెప్పాలంటే ఎంతో వెంపర్లాట అని చెప్పాలి, ప్రాకులాట అని చెప్పాలి. We are seeking earthly things and earthly blessings more than spiritual things in our life. We are running after those things. In Matthew chapter 6 verse 33, మత్తయి 6:33 చెప్పారు, మొదట నా రాజ్యమును నీతిని, అప్పుడు ఇవన్నీ మీకు అనుభవించు. ఈ లోభత్వం అనేది, ఈ దురాశ అనేది ఈ యొక్క గెహజీ జీవితంలో మొట్టమొదటి భయంకరమైన తప్పిద. ఈ గెహజీ చూపించిన ఈ లోభత్వము లేక ఈ దురాశ అనేది, ఈ ఆశపోతుతనం అనేది 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ తప్పిపోయినట్టు, 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ. ఇంత మౌనం ఉంటారేంటండి? మునులా మహర్షులా? చెప్పండి. ఏదైనా పలకండి, తప్పో ఒప్పు పలకండి, ఏదో ఒకటి మొత్తానికి పలకండి మొత్తానికి. 5, 4 ఒక్కొక్కటి చెప్పండి. 50 మంది. The least and the last commandments in 10 commandments, do not covet anything from others. నీ పొరుగు వానిది ఏది? ఎన్నో ఆజ్ఞ అండి. The last and the least 10th commandment, 10వ ఆజ్ఞే తప్పిపోతే ఇక మొదటి ఆజ్ఞ ఎప్పుడు నెరవేర్చాలంట? ఈ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట చెప్పండి, ఈ ఆజ్ఞలో ఏదైనా ఒకటి తప్పినట్లా ఆజ్ఞలన్నిటి విషయంలో మనము తప్పిన వారమగుదుము. ఇక నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశింపవద్దు. నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశింపవద్దు. ఈ లోభత్వం అనేది లూకాసు వార్త 12వ అధ్యాయం చదవండి, 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. Luke's Gospel 12th chapter 15th verse. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేక జాగ్రత్త పడుడి, ఒకరి కనిని విస్తరించిన వారి జీవమునకు. ఆ తర్వాత ధనవంతుడు ఎంత లోభియో, మనకు ఆశ, covetousness, desire for not our things, మన విషయమే కాక. గమనించండి, ఇక్కడ ఈ గెహజీని గురించి కొన్ని సంగతులు ప్రభు ఆత్మ గ్రహింపజేసినవి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గెహజీ ఈ 5వ అధ్యాయంలో బయటపడ్డాడు. కానీ గెహజీ ఆత్మీయ జీవితం అంతకు ముందే 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఆ 27వ వచనంలో చూస్తే ఎంతో వ్యాకులంగా ఉన్న స్త్రీని నెట్టేస్తున్నాడు. హి ఈస్ పుషింగ్ అప్ the woman who is filled with agony and sorrow. He is not having pity, mercy. Inwardly he is already gone far from righteousness. Even 4th chapter itself, merciless. 4వ అధ్యాయంలోని ధైర్యమైన వానిగా, అక్కర కలిగి వచ్చినటువంటి స్త్రీని నెట్టివేస్తున్న వానిగా కనబడ్డాడు. ఆ తర్వాత అదే అధ్యాయం చూస్తే 4వ అధ్యాయం 31వ వచనం చూస్తే, దండమిచ్చి ప్రవక్త పంపించిన శక్తి లేని వాడిని అప్పుడే అర్థమైపోయింది. అవర్ స్పిరిచువల్ డిక్రిషియేషన్ బిగిన్స్ ఇన్వర్డ్లీ అండ్ సమ్హౌ ఇన్ ఎ డే ఇట్ విల్ కమ్ అవుట్వర్డ్లీ. మన ఆత్మీయ క్షీణత ముందు అంతరంగంలో బయలుదేరుతుంది, ఏదో ఒక రోజు బయట లోకానికి తెలియవస్తుంది.
బయట పడలేదనంత మాత్రాన లోపల ఆత్మీయ క్షీణత లేదు, ఆత్మీయ బలహీనతలు లేవు అనుకోవడానికి వీలు లేదు. బయట పడకపోయినంత మాత్రాన లోపలంతా శుద్ధిగా ఉంది అని అనుకోవడానికి వీలు లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మేడగదిలో 12 మంది శిష్యులు కూర్చున్నప్పుడు అక్కడ అందరితో పాటు చాలా చక్కగా ఆత్మీయుల్లో ఆత్మీయుడిగా, పరిశుద్ధుల్లో పరిశుద్ధుడిగా, శిష్యుడిగా శిష్యుడిగా, యేసు వచ్చిన వారిలో ఒకరిగా యూదా ఇస్కరియోతు కూడా చక్కగా కూర్చొని పాత్రలో చేయించడానికి ప్రయత్నము చేశాడు. అయితే యేసులో ఉన్నారు, మీలో అందరూ పవిత్రులు కారు. మేడగదిలో కూర్చున్నంత మాత్రాన, నాతో పాటు బల పంచుకున్నంత మాత్రాన, బలలో చేయించినంత మాత్రాన అంతరంగంలో శుద్ధత ఉంది అని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి గెహజీ తన యొక్క ఆత్మీయ క్షీణత ముందు అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇప్పుడు సమయం వచ్చింది, తను బయట పడ్డాడు. ఇప్పుడు ఈ గెహజీ తన జీవితంలో ఎంత భయంకరత్వం అంటే ఆ లోభత్వం వలన తన జీవితంలో ఎంత నష్టమును తాను తెచ్చుకున్నాడో గమనించాడు. కాబట్టి మన జీవితంలో వాక్యం రాబడుతున్న దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. మన జీవితంలో దేవుని కొరకైన ఆశ దేవుని ఆత్మ సంబంధమైన వాటి కంటే అధికమైనదిగా జయిస్తుంది. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకమైన ఆశలు మనం చూస్తాం. కొంతమందికి శరీరాశ, మరికొంతమందికి నేత్రాశ, మరికొంతమందికి డంబపు ఆశ, మరికొంతమందికి మూడు ఉన్న ఆశ. వాళ్ళ కొంచెం వీళ్ళ కొంచెం అనుకోవడం ఎందుకు, మొత్తం కలిగి ఉన్న సంగతి ఏం చెప్పాలి మనం. కాబట్టి కొంతమందికి డబ్బు కొరకు ఆశ ఉండదు, కానీ పేరు కొరకు ఆశ, గొప్పతనాల కొరకు, మంచితనాల కొరకు ఆశలు ఎక్కువైపోతాయి. దాని కొరకు దేవుని నిబంధనలను, దేవుని కార్యాలను, దేవుని వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అనేకమైనటువంటి శరీర సంబంధమైన అపవిత్రమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధి కొరకాయ, సంపాదన కొరకైన ఆశలు. సమృద్ధి ఎప్పుడు కూడా ఆత్మీయతకు కారణము కాదు. అదే మనం లూకా 12:15లో ఒకరి కలిమి అతని జీవమునకు మూలము కాదు. లోకం ఏమనుకుంటది, ఈ లోక సంబంధమైనటువంటి విస్తారమైన ఐశ్వర్యం దైవ ఆశీర్వాదానికి నిరూపణ అనుకుంటుంది. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం దేవుని ఆశీర్వాద నిరూపణ ఎప్పటికీ కాదు. అది నిరూపణ అనుకోవడానికి వీలు లేదు. ఎంతో ధనము కలిగినటువంటి ఆ ధనవంతుడేమో నరకాగ్నికి పాత్రుడయ్యాడు. ఏమి లేని లాజరు ఏమో అబ్రహాము రొమ్మున ఆనుకోగలిగాడు. గుడారాలు మాట్లాడినటువంటి అబ్రహాము ఆ విశ్వాసముకు తండ్రి, దేవుని స్నేహితుని పిలువబడ్డాడు. సొలొమోను సకల ఇండ్లు, వాకిలి, బిడ్డలు, అల్లుళ్ళు అన్నీ ఉన్నటువంటి లోతేమో చివరికి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. కనుక ఈ లోకపు ధనము, ఐశ్వర్యము ఇవే ఆత్మీయత లేక ఆశీర్వాదము అని అనుకుంటే ఈ అంత్య దినాలు దుర్బోధకుల వలలో పడినట్టే. ఈ లోకంలో ఈనాడు క్రైస్తవ దుర్బోధకులు, ఈ దుర్బోధకులు అంటే మనకు నచ్చదు, మనం జీవించుతారు. అంత పెద్దోడిని అంత మాట అంటావా అని. అంత పెద్దోడే ఉంటాడు దుర్బోధ బోధించేవాడు. సద్బోధ బోధించాడు ఎప్పుడు చిన్నోడే ఉంటాడు, మరుగునే పడి ఉంటాడు, అంగీకరించగలడు. యథార్థవాది లోక విరోధి. ఖండితంగా బోధించేవాడు ఎప్పుడు కూడా గుంపులు చేసుకోలేడు, ఏమీ సంపాదించుకోలేడు కూడా. జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ గెహజీ కలిగిన దురాశ వలన గెహజీ మీద అభిప్రాయం పోవడం కాదు, గెహజీ యొక్క విలువ తగ్గిపోవడం కాదు. నయమాను దృష్టిలో ఎవరి విలువ తగ్గిపోయింది? ఎవరి మీద అభిప్రాయం మారిపోయింది చెప్పండి. ఇందాకేమో ఆయన వద్దు పో అన్నాడు, ఇప్పుడు మాత్రం మళ్ళా ఇదేదో అప్పుడే చెప్పొచ్చుగా అంత తోడు అని ఎవరిని అనుకుంటాడు? ఎలీషాను. మన ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకములో లోకానుసరమైన మనసుతో, లోకాభిలాషలతో, లోక సంబంధమైనటువంటి ఆరాటలతో, ఆర్భాటాలతో, లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ జీవించిన మన జీవితాలను బట్టి మనము కాదు పోయేది విలువ. మనము వెంబడించుచున్న మన గురువు, మన యొక్క ప్రభువు, మన యొక్క దేవుని ఎంతో విలువ తక్కువతనం, ఆయన మీద లోకానికి అభిప్రాయము చెడిపోతుంది. ఆయన మీద లోకానికి ఏమైతుంది? చెడు భావన కలుగుటకు కారణమవుతున్నా. ఓ సందర్భంలో దావీదు విషయంలో ప్రవక్త అన్నాడు, నీవు యెహోవా శత్రువులకు స్నేహితుడైతివి గనక యెహోవా నీకు విరోధమైన.
కనుక మన ప్రవర్తన వలన మన ఆత్మీయ జీవిత క్షీణత, మన జీవితంలో నష్టాలే కాకుండా ఆయన యొక్క గొప్పదనం విషయంలో, మహిమ విషయంలో ప్రజలకు అభిప్రాయములు, అవగాహనలు, వారి యొక్క దృష్టి ఎంతో హీనమైనదిగా చేపట్టడానికి కారణమవుతుంది. ఇదంతో విపరీతమైన సంగతి. కాబట్టి ఈ గెహజీ యొక్క తలంపంత ఏంటంటే చేతికొచ్చిన ఆపర్చునిటీ కాలదనుకునే బుద్ధిహీనుడు మా ఎలీషా. అంతొచ్చిన అవకాశాన్ని కాలదనుకునేవాడు. సరే, ఇట్లాంటోడు నువ్వేమని అడిగావా? ఆయనే తెచ్చి ఇస్తాను అన్నాడుగా. అనంటే కూడా కాదనుకునేవాడు, వద్దనుకునేవాడు ఏం భక్తిమంతుడండి. నిజంగా వెర్రివాడు ఎవరు? ఈ గెహజీ దృష్టిలో ఎలీషా అమాయకుడు, వెర్రివాడు, బుద్ధిహీనుడు, వద్దనుకుంటున్నాడు. కాబట్టి చాలాసార్లు క్రైస్తవులుగా ఇదేం భక్తి అండి, అంతా మడి కట్టుకొని, అంతా నిష్ఠ భరించుకొని, అంతా కట్టుకట్టుకొని, అట్లా వద్దు, ఇట్లా వద్దు, ఈ ఆర్పాటాలు వద్దు, ఆ పండుగలు వద్దు, ఈ పబ్బాలు వద్దు, ఆ నాట్యాలు వద్దు, ఈ డిజైన్లు వద్దు, ఈ ఫ్యాషన్లు వద్దు, ఈ అలంకరణలు వద్దు, ఇవన్నీ చెప్పుకొని అంత కట్టడి చేసుకొని ఏందో చాదస్తాం అండి, అంత బుద్ధిహీనత అండి. అనుభవించాల్సి ఉండగా, బ్రహ్మాండంగా కలిపోల్చుకోవాల్సి ఉండగా, ఆర్పాటాలకు, విందులకు, వినోదాలకు పోవాల్సి ఉండగా అంతా కుంచుకొని మూల కూర్చుకొని సున్నం కొట్టిన రాలనగా సమాధానం. ఇదేం భక్తులు అండి బాబు, ఎంత వీళ్ళకి అసలు లేనే లేదు. ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి చేతే కాదు. మేము చూడండి, ఆదివారం చర్చికి వెళ్తాం, సాయంకాలం సినిమాకి వెళ్తాం, ఉదయాన్నే ప్రార్థన చేస్తాం, సాయంత్రం సీరియల్ చూసుకుంటాం, మాకేమి బాధే లేదు. ఈ క్రైస్తవులు బాగా ఆర్థడాక్స్ గా ఉన్నటువంటి ఈ క్రిస్టియన్స్, దే ఆర్ ఫూలిష్ బికాస్ దే ఆర్ టూ మచ్ ఎక్స్ట్రీమిస్ట్. ఇన్ ద సైట్ ఆఫ్ గెహజీ, Eliezer is very much foolish, rejecting what he is getting as an opportunity offer. He is rejecting, so he valued it as a foolish thing. But it's not foolish. ఇప్పుడు ఎలీషా భావం ఏంటంటే, వద్దని చెప్పడం ఎలీషా భావం ఏంటంటే, ఏదో ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చిందని నేను ఇచ్చేసాను, అయిపోయింది అని ఎప్పటికీ కృతజ్ఞత లేని వాడు నయమాను కాకూడదు. ఏదో తీసుకొని చేశాడు అనేటువంటి అభిప్రాయానికి ఎప్పుడు రాకూడదు. కానీ కృపతో నేను పొంది తిని అనే కృతజ్ఞత అతనికి ఎప్పుడు ఉండాలనేది ఎలీషా యొక్క భావం. కృప చేత మాత్రమే ఉచితంగా పొందాను, ఇది నా ధన్యత, నా భాగ్యం, నేను ఏది ఇస్తేనో ఖర్చు పెడతానో కాదు. Out of favor and mercy and grace I have obtained this, not because of what I have given, what I have done. Eliezer wants that spiritual understanding to Naaman. For that sake he is rejecting. Because you must be very thankful. నువ్వు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏదో ఇస్తే పొందినది కాదు, కృప చేత పొందావు, కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఎలీషా అనుకుంటుంటే ఆ కృతజ్ఞతా భావాన్ని పోగొడుతున్నాడు గెహజీ. ఎంత విధానం చూసారా? తన ఆశపడుతున్నాడు, ఆజ్ఞను భంగం చేస్తున్నాడు, ఎలీషా యొక్క విలువను తక్కువ చేస్తున్నాడు, ఎలీషా మీద అభిప్రాయాన్ని పాడు చేస్తున్నాడు. అంతేకాదు, ఆ నయమాని యొక్క కృతజ్ఞతా భావాన్ని చెడగొడుతున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆరాధికుని పాడు చేస్తున్నాడు. ఆరాధికుని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఇంత భయంకరకు ఆలోచించండి. మన జీవితాలు, మన ఆత్మీయతలు, మన శరీరాశలు, మన దురాశలు. వాక్యం చెప్పబడింది కొరింథీయుల రాసిన పత్రికలో, అన్నియు చేయుటకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయుట క్షేమాభివృద్ధికరమైనవి కావు. ఖరీదుగానే ఉండండి కానీ దైవికంగానే కనబడ. దైవ భక్తి గల స్త్రీలమని చెప్పుకునే వారికి తగినట్టు. ఆశలు ఎన్నో విషయాలు, డబ్బు విషయాలు ఉంటాయి, వస్త్రాల విషయంలో ఉంటుంది, పేరు ప్రఖ్యాతుల విషయంలో ఉంటుంది. ఈ లోకంలో ఇంకెన్నో దాని కొరకు ఆశలు ఉంటాయి. గెహజీని గుర్తుపెట్టుకున్నా. ఈ ఒక తలంపు నేను ఎక్కువసేపు తీసుకున్నాను. రెండవ తలంపు వెళ్దాం. రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం. గెహజీ యొక్క 2వ బలహీనత చూడండి. గెహజీ యొక్క 2వ బలహీనత, మొదటిది దురాశ, రెండవది
21 వచ్చిన రథం వెనకాల పరిగెత్తుకొని వచ్చాడు. క్షేమమా అని అడిగాను. అతను క్షేమమే అని చెప్పాను. ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేల్ భాషలో షాలోమ్ షాలోమ్ అనుకున్నామట. షాలోమ్ అంటే అర్థం ఏంటి? ఈజ్ ఆల్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని. అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. సమాధానం ఉన్నావా? సమాధానం. క్షేమమా? నీకు క్షేమం, నాకు క్షేమం. షాలోమ్ బాగానే ఉంది పలకరింపు. అయిన తర్వాత ఇప్పుడు చూడండి 22 వచ్చిన నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుడు దేవుని ఎఫ్రాయిము ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవించుచున్నాడని ఆయనను. అబద్ధం ఆడితే అతి కుండాలన్న దాంట్లో గెహజీ కంటే ప్రొఫెషనల్ ఎవరు ఉండలేము. బాగా అతివేట అబద్ధం ఆడాడు, అవునా కాదా? అబద్ధం ఆడితే కూడా అది నాగార్జున సిమెంట్తో కట్టినట్టు ఉండాలంట. దాంట్లో కూడా అందరూ ప్రొఫెషనల్స్ కాదు, అవునా కాదా? నాగోటుడు అసలే ప్రొఫెషనల్ కాదు. పనామకి ఇచ్చానమ్మా పండగ కదా అన్నా. ఎంత ఇచ్చారంటే ఇచ్చానులే అంటున్నా. అబద్ధం ఆడదామంటే భయము, నిజం చెప్దామంటే ఇంకా భయం. అబద్ధం ఆడదామంటే దేవునితో భయం, నిజం చెప్దామంటే ఇంత కదా అంతెందుకు అంటది. మళ్ళా ఇంతవరకు లిమిట్ కదా అంటారు. పోనీ అంతే ఆమంత్రం ఇద్దామంటే మనకు ఒప్పుకోరు. పండుగ మరి ఏమొచ్చుద్దానికి మన బాధ. ఏం చేద్దాం? ఇట్లా తింటే 2వ రోజు 3వ రోజు చిన్నగా మళ్ళీ కలిపి అతను మర్చిపోదు. ఇక మరి కొన్నిసార్లు ఉంటాయి చూడండి సేవకులతో. ఇక్కడ నేను 3 ఉదాహరణ చూపిస్తాను. ఈ గెహజీ యొక్క 2వ సంగతి ఏంటంటే అబద్ధములాడు నాలుక తంగేయుడు నిప్పులతో ఆయన నిన్ను కాల్చదు. లయింగ్ లిప్స్. ఎంత చెప్తాండి అంటే నాకు అంటే మన నమ్మడేమో, ఎలీషా కంటే అసలు నమ్మడేమో. అదిగో ఎఫ్రాయిం అనేవాటి గిల్గాల్ దగ్గర ప్రవక్తల శిష్యుల యొక్క బళ్ళు ఉంటాయి. డిసైబుల్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ ఎఫ్రాయిం ల్యాండ్. సో నాట్ ఫర్ అవర్ సేక్ బట్ సంబడి ఎల్స్ సేక్. ఇట్స్ ఎ లై. ఇది అబద్ధం. గమనించండి, యొక్క గెహజీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే అబద్ధం. ఇట్ ఈస్ వెరీ లైట్. అది చాలా తేలిక సులువుగా తీసుకొని వచ్చేమో. గెహజీ తేలిక తీసుకున్నట్టు మాత్రం దేవుడు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. గెహజీ ఈ అబద్ధాల జీవితం చూస్తే, ఈ మోసకరమైన జీవితం చూస్తే పాతమైన కాలంలో ఆకాను గుర్తు రావాలి. కొత్త నిబంధన కాలంలో అననీయ సపేరాలు గుర్తు రావాలి. పాతమైన కాలంలో ఆకాను తాను ఇదే దురాశ కలిగి ఏమి ఎరగని వారిని దయచేసి తాను ఎరగని వారిని అబద్ధమైన పరిస్థితిలో తన అబద్ధం బయటపడినప్పుడు ఎంత భయంకరత్వం. అలాగే అన్నయ్య సపేరా తాము కలిగినది తమ దగ్గర ఇబ్బంది లేదు. అమ్మినప్పుడు పూర్తిగా తీసుకొని వచ్చిన సంతోషం. తేనప్పుడు అయ్యో కొంత దాచుకున్నామని చెప్పినా తప్పు లేదు. తప్పేమి ఉందండి? పూర్తిగా ఇచ్చేయాలి అని అక్కడ రూల్ ఏమి? కొందరు ఇచ్చారు, నీవు లేదు పూర్తిగా ఇవ్వకూడదు అనుకున్నావా? అయ్యా కొంత మేము అటు పెట్టుకున్నాం, కొంత తెచ్చినట్టు ఇబ్బంది లేదు. కానీ ఏం చెప్పారు? ఇంతకే మేము అమ్మి ఉన్నాము. అది తప్పు. నిజం చెప్పడం వలన కలిగేటువంటి నష్టము కంటే అబద్ధం చెప్పడం వలన పొందే శాపమే ఎక్కువ. అబద్ధం చెప్పడం వలన కలిగే శాపమే ఎక్కువ. చాలాసార్లు మన ఎగు పరుగుతోనూ, మరికొన్నిసార్లు సాక్షాత్తు దైవజనులతోనే మన యొక్క వేషధారణ, మన యొక్క అబద్ధములు, మరికొన్ని సందర్భాల్లో దేవునితోనే మన మోసపూరితమైన అబద్ధపు ప్రార్థనలు. జాగ్రత్త దేవుడిలారా, మన నోటికి కాపు కాసుకున్నా, మన నాలుగు కాపు కాసుకున్నా. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకున్నాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా అల్పంగా తీసుకుంటాం చాలాసార్లు. దేవుడేమిటంటే అన్నిటిని లెక్కలోకి తీసుకోవాలి అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎఫెసీ 4వ అధ్యాయం 25వ వచనం. ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసియన్స్ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడం. కనుక మన జీవితంలో ఇటు సత్యము అలవాటు చేసుకుని. గమనించండి, ఈ గెహజీ
నయమానుతో అబద్ధం ఆడాడు. నయమానుతో మాత్రమే ఆడాడులేండి అని అనుకుందామని అంటే మళ్ళా రెండోది ఎవరితో ఆడాడు చెప్పండి? నేరుగా వచ్చి ఎలీషాతో కూడా అబద్ధము. ఎక్కడికి వెళ్ళా ఉంటుంది? ఇక్కడే కదా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళానన్నా? ఇక్కడే బయట ఉన్నాను. నేను మీటింగ్ రెడీ, మినిస్ట్రీకి రెడీ. నేనేం చేశాను? అసలు ఏమేం చేయలేదే. అదేముంది అసలు? నేను నాంత భక్తుడు అసలు నాలాంటి శిష్యుడు ఎవరున్నా నీకు? అసలు నాలాంటి విశ్వాసం ఎవరున్నా నీకు? అసలు నాకంటే నేను ఇక్కడ, నీకెప్పుడు? అసలు ఏం జాగ్రత్త. ఇది తప్ప. ఇంకా మన జీవితాలలో ఈ సత్యమును అలవరుచుకోవడం, సత్యవంతుని అందే ఆ దేవుని ఆశీర్వాదం. ప్రకటన గ్రంథము ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథంలో పాపము అబద్ధముతోనే మొదలు పెట్టబడింది. బైబిల్ గ్రంథంలో పాపము అబద్ధంతోనే మొదలు పెట్టబడింది. బైబిల్ గ్రంథంలో శిక్ష కూడా అబద్ధంతోనే ముగించబడింది. ఏదైనా తోటి అబద్ధం మనం మెరుగుతాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్తే అక్కడ చెప్పబడిన శిక్షలో దేనికి శిక్ష? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను. ద లాస్ట్ సిన్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ వాస్ లై. బైబిల్లో ప్రస్తావించబడిన చిట్ట చివరి పాపం ఏమి? పాపం అబద్ధం. జాగ్రత్త. మన జీవితాలలో సత్యవంతుని అందు ఉండి సత్యం అనే చెప్పుచు సత్యములో మనం ప్రతిష్ఠించుకుంటూ జీవించాలి, కానీ మన నోట అబద్ధము ఉండరా. మూడవది, రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటి దేవుడు సేవకుడు గెహజీ సీరుడైన ఈ నయమాలను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ ఏం మాట చెప్పండి? మొదలు చదవండి. ఏమి జీవము తోడు? ఎవరి జీవము తోడు? యెహోవా జీవము తోడు. యెహోవా జీవము తోడు. ఎవరి పేరు వాడుతున్నాడు? ఎవరి పేరు వాడుతున్నాడు? నీ మీద ఒట్టన్నా అంతవరకు ఉండేది ఏమండి? నా మీద ఒట్టన్నా అంటే ఎట్ట ఉండేదో. పోని ఇంకొక అడుగు ముందుకేసి ఎలీషా మీద ఒట్టంటే ఏమంటుండేదో. ఎక్కడ పోయాడు? నేరుగా యెహోవా జీవము తోడు. He is dare enough to use the name Jehovah. Using the name Jehovah for vanity is condemnable. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు శిక్షార్హుడు. నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఓ సందర్భంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో యాజకులు 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు వారు ఏం చేస్తారంటే, దయ్యాలు మేము కూడా వెళ్ళగొడతాం, మేము వెళ్ళగొట్టలేమా అని చెప్పి వారు కూడా దయ్యాలు వెళ్ళగొడదామని చెప్పి దయ్యాలు పెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను, నువ్వు పో అని చెప్పి ఆ దయ్యాలు పట్టిన వారిని గద్దించారు. గద్దిస్తే ఆ దయ్యం ఏమన్నా తెలుసా? రండి అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19. Do not use name Jehovah for vanity. యెహోవా నామాన్ని, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఆయన నామముని వ్యర్థంగా ఒట్టు పెట్టుకునవద్దు. ఆయన నామమును నీ అక్కరల కొరకాయ వినియోగించుకోవడానికి అది అవకాశంగా తీసుకోవద్దు. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుంచి జాగ్రత్తగా తర్వాత చదువుతాను, వినండి. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని చాటున చేర్చున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కవయ్యను ఒక ప్లాన్ చేసుకునే కుమారులు 7. ఇది మంచి బిజినెస్ లాగా ఉంది. యేసు నామం ఉపయోగిస్తే ఏమైనా పోతున్నాయి, మనకు డబ్బులు ఫుల్గా వస్తున్నాయి, వస్తా అనుకున్నాడు. లాభం వస్తుంది ఆయన పేరు వాడితే ఎవరైనా నమ్మేస్తారు, ఏమైనా చేసేస్తారు అనుకున్నారో ఏమో. ఉచ్చరించారు. అందుకు ఆ దయ్యం ఏం చేసింది? 15 వచ్చింది చెప్పండి. అందుకు ఆ దయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని అడిగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగ తీసి
గెలిచెను, అందుచేత వాళ్ళు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి జాగ్రత్త. మనకి కొడుతుందేమో, మన మాటలు మన మీదకే తిరిగి దాడి చేస్తే జాగ్రత్త. దేవుని నామంలో చెప్పేస్తే ఏదైనా ఎవరికి నమ్మేస్తారు కదా అని చెప్పి స్లోగా క్రైస్తవులు కొన్ని భాషలు వాడేస్తూ ఉంటారు. ఏంటంటే అన్ని చూసేసుకొని, కులం చూసేసుకొని, అంతస్తులు చూసేసుకొని, పేర్లు చూసేసుకొని, చదువులు చూసేసుకొని, అంతాలు చూసేసుకొని, కట్నాలు మాట్లాడేసుకొని అన్ని అయిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారం మా ద్వితీయ కుమారుడికి వారి, ఇవన్నీ పది మాటలు క్రైస్తవ భాష అన్ని ఇదే. దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరించడం. దేవుని చిత్త ప్రకారం దేవుడి చిత్తం మాకు బయలుపరిచింది. అసలు ఎక్కడ కనుక్కున్నాను దేవుని చిత్తం? ఏం తెలుసా దేవుని చిత్తం? ఎన్నో ప్రతికూలత ఉన్నా కూడా, ఎన్నో అభ్యంతరాలు ఉన్నప్పుడు కూడా, ప్రభువా దీని వల్ల నాకు ఎంతో నష్టాలు కలుగుతాయి అన్నప్పుడు కూడా, ఇక నీవు నీ చిత్తం అని చెప్తేవి గనక, ఇదిగో నీ చిత్తం అని నేను ఒక్కనే నిశ్చయపరచుకోవడం కాదు, నాకున్న పెద్దలు కూడా నీ చిత్తాన్ని నిశ్చయపరిచారు కాబట్టి, వారు కూడా నీ చిత్తాన్ని కోరుకున్నారు కాబట్టి, ఇద్దరు లేక ముగ్గురు, ఇరు పక్షాల వారు నీ చిత్తం కనుగొన్న తర్వాత దాని కొరకు నిశ్చయత వస్తే కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కోవడం మా జీవితాల్లో చూస్తూ ఉంటే సునాయాసంగా. ఇంకా ఇంకో మాట చెప్పిన, క్రైస్తవ జీవితంలో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి కొన్ని సంగతులు. చాలా బాధాకరం అనిపిస్తుంది. అయితే క్రైస్తవ జీవితంలోకి అలవాటు అయిపోయింది. ఇది చేశారు అంటే ఇలా ఉన్నారనుకో, మీరు అది చేస్తారా, అది చేస్తారు. బ్రదర్, దేవునికి తెలుసు బ్రదర్ నేనేంటో అన్న, దేవుడికి తెలుసు అసలు ఏం జరిగిందో అని అనేస్తే ఎట్లా నీకేమనుకుంటారు? అమ్మో దేవుడికే తెలుసు అంటున్నారంటే వీళ్ళు నిజమే చెప్పేస్తున్నట్టున్నారు, మంచిగా ఉంటున్నారు అనుకుంటారు. ఎవరి మీద? దేవుడు తెలుసు నేనేంటో. దేవుడు ఎట్నించేమంటాడు, నాకు బాగా తెలుసు నువ్వేంటో. వాళ్ళేమో దేవుడికి తెలుసు నేనేంటో అనగానే దేవునికి తెలుసు అన్నంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు, నేను బుద్ధిమంతుడిని, నీతిమంతురాలని. ఇక మనమేమంటాంలే అంత ధైర్యంగా చెప్పేస్తుంటే అని మీరు భయపడిపోతారు. అంత ధైర్యంగా చెప్పాడంటే దేవునికి తెలుసు అని మనం అనవసరంగా అపార్థం చేసుకుంటాం అనిస్తే లేకపోయింది. జాగ్రత్త ఉండాలి మన జీవితంలో. దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరించద్దు. వాక్యం రాబడింది కదా, రోమిలకు రాసిన 2వ అధ్యాయంలో, ఇందువలననే కదా, మీ వలననే కదా అన్ని జనులలో నా నామము దూషింపబడుతున్నది. క్రైస్తవులమని ఉచ్చరించి నీ ప్రవర్తన, నీ ఇంటిలో, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ ఆఫీస్ వారి దగ్గర, నీ ఎదురింటి దగ్గర, పక్కింటి దగ్గర నీకున్నటువంటి ప్రవర్తన దేవుని నామానికి చేటు, దేవుని నామానికి దుఃఖం, దేవుని నామానికి అవమానం తీసుకోబెడుతుందే కానీ ఆయన నామానికి మహిమ ఎక్కడ వచ్చింది? నీ ఆత్మీయత, నీ భక్తి, నీ దైవత్వం నువ్వు కలిగిన దేవుని నామానికి, శ్రేష్టమైన దేవుని నామానికి మహిమ తీసుకుని రాకపోగా అవమానం తీసుకొని వస్తుంటే పరీక్షించుకున్నా. ప్రభావం క్షమించిన ఆయన. 3వ సంగతి, 4వ సంగతి దయచేసి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం రండి. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ఈజ్ మై హార్ట్ కేమ్ అలాంగ్ విత్ యూ. నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎందుకు ఏంటండి ఆయన మనస్సు? ఏమిటా మనస్సు? గెహజీమా, ఎలీషా మనస్సు ఏంటి అని అంటే 20వ వచనం చదవండి. 20వ వచనం. అతడే అన్నాడు మాటల్లో, అనుకున్నాడు, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి ఏమి లేకపోయాను. అంటే ఏ మనస్సు ఉంది? అంగీకరించే మనస్సు లేదు. అంటే చెప్పారేంటండి, ఇతర ఏం తీసుకుంటారు టకాలను చెప్పకపోగా. నేనే మాటలు రావు, మాటకు మాట బ్రహ్మాండం చెప్పేవాళ్ళే కాదు అందరు. నాకు చెప్పరే. అంగీకరించే మనస్సు లేదు, తృణీకరించే మనసు. ఈ మనసు నీకంట రాలేదా? నా మనస్సు ఏంటనంటే తృణీకరించే మనసు, వదులుకునే మనసు, నష్టపోయే మనసు,
త్యాగం చేసే మనస్సు. ఈ మనస్సు నీ వెంట రాలేదా? ఇంకా చెప్తాను చూడండి, ఈ ఎలీషా మనస్సు ఎలాంటిది అంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం రండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం 19వ లాస్ట్ లో ఏలియా అతను చేరబోయి, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 19 and 20, 20th verse ఫస్ట్ పార్ట్. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా 20వ వచనం మొదటి భాగం చూడండి. ఏ మనస్సు ఎలీషా మనస్సు అంటే, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట. ఇప్పుడు చెప్పండి, ఎలీషా మనస్సు ఏమిటి? విడిచిపెట్టే మనస్సు, తృణప్రాయం ఎంచుకునే మనస్సు, కాదనుకునే మనస్సు, నాకు వద్దనుకునే మనస్సు. ఈ మనస్సు నీ వెంట రాలేదా? ఈ మనస్సు నీకు లేదా? క్రిస్మస్ అంటే సమస్తం కలిగి ఉన్నవాడు తాను కలిగిన సమస్తాన్ని వదులుకోవటం, కాదనుకోవటం, వాటన్నిటిని త్యజించుకోవడం, మహిమను, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సింహాసనాన్ని, ఘనతను, ఆధిక్యతలను, గౌరవాన్ని, తన కలిగిన స్థానాన్ని, తన కలిగిన ధనాన్ని, తన కలిగిన సమస్తాన్ని వదులుకోవడం, కాదనుకోవడం, తగ్గించుకోవడం, ఖాళీ చేసుకోవడం, రిక్తుడైపోవడం, విడిచిపెట్టుకోవడమే క్రిస్మస్. సమస్తాన్ని విడిచిపెట్టుకుని లోకానికి విడిచిపెట్టుకోవడం. మనం ఏం విడిచిపెడుతున్నాం? విడిచిపెట్టుకోవడం అనే మనసు మనకుందా? అవిధేయత విడిచిపెట్టుకుంటున్నామా? అహంకారాలు విడిచిపెట్టుకుంటున్నామా? అతిశయాలు విడిచిపెట్టుకుంటున్నామా? అత్యాశలు విడిచిపెట్టుకుంటున్నామా? అమెరికాలు విడిచిపెట్టుకుంటున్నామా? ఏమి మనం మన జీవితాలు విడిచిపెట్టుకుంటున్నామా? మన గర్వాలని, మన అహంకారాలు, మన స్థాయిని మనం విడిచిపెట్టుకుంటున్నామా? ఆర్ వి రిజెక్టింగ్ ఆర్ రిఫ్యూజింగ్? ఆర్ వి హావింగ్ దిస్ సెల్ఫ్ డినైల్? యేసు ప్రభువు అన్నారు, నన్ను వెంబడించి వాళ్ళ శిష్యుడు అనిపించుకోవాలంటే ఎవడంటే తన శిలువను తను ఎత్తుకొని తను తాను తృణీకరించుకుని నా వెంట వచ్చేవాడు. సెల్ఫ్ డినైల్. బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన నాకంటే శక్తివంతుడు, నేను కేవలం చెప్పుల వారు ఇప్పడానికి కూడా యోగ్యును కాదు. అంత గొప్ప అబ్రహాము దుమ్మయు దూరడైన వాడును, బూడిదటువంటి మాట్లాడుతున్నాడు. యువమంత్రి భక్తుడు, అంతటి నీతిమంతుడు, అటువంటి వాడు భక్తిమంత్రి నీతిమంతుడు ఎవరు లేరు. అలాంటి వాడు అంటాడు, దుమ్ము ధూళి బూడిదనే నేను దూరను కూర్చుని పశ్చాత్తాపడుచున్నాను, తప్పిదమని నేను ఎరుగుతున్నాను. మనము విడిచిపెట్టుకుంటున్నామా? ధరించుకుంటున్నామా? ఏమి ధరించుకుంటున్నాం? పౌలపోస్తున్నాడు, ప్రతివాడు ఎదుటివాడి దీన మనస్సున్న వస్త్రము ధరించుకున్నాడు, మనం మాత్రం అహంకారమైన వస్త్రం ధరించుకున్నాం. విడిచిపెట్టుకోవడమే ఎలీషా మనస్సు. నేను, నా పరువు, నా స్థానము, నా అహంకారం, అమ్మో నా ఈగో దెబ్బతింటే చచ్చిపోతాం. ఆయన మాత్రం మన కొరకు దుర్మార్గుడు అనిపించుకోవచ్చు, దుష్టుడు అనిపించుకోవచ్చు, దయ్యాలు పుట్టిన వాడు అనిపించుకోవచ్చు, బయలు పుట్టిన అనిపించుకోవచ్చు, నిరాకరించబడచ్చు, దూషించబడచ్చు, గేలించబడచ్చు, హేళించబడచ్చు. మనం మాత్రం ఇంత కించపరచబడితే ఆత్మాభిమానం దెబ్బతినేస్తుంది, మనోభావాలు దెబ్బతినేస్తాయి, మన హుందాతనానికి ఎక్కడో భంగం వచ్చేస్తుంది, మన స్థాయి తగ్గిపోతుంది. ఎంత ఏమున్నది? ఒక్క చిన్న అస్సలు గిలగిలగిలగిలాడిపోతాం. విశ్వాసంలో చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా? అరే పౌలపోస్తులు లేక ఇతర భక్తులు వారు దూషించబడినప్పుడు, హేళన చేయబడినప్పుడు, వారు అనుభవించిన పరిస్థితి ఏమిటి? సువార్త కొరకు రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డారే కానీ తమను తాము. యేసు ప్రభు వారు కొరడా పట్టుకున్నాడు. ఎప్పుడు కొరడా పట్టుకున్నాడు చెప్పండి? నువ్వు బయలుపోయి నీ దయ్యాల అధిపతి ఉన్నప్పుడు అని తీసాడు కొరడా. మనమైతే అసలు మామూలు కొరడైన సంగతి బలం, ఈట, అది ఇది 16 ఆయుధాలు అన్ని రెడీగా పెట్టుకునేవాళ్ళు. AK-47 బాంబులు అన్ని పట్టుకునేవాళ్ళు. మనం అసలు భరించగలమంటే అసలు మాట అంటే బాబోయ్ అంటే నేను అసలు ఏమనుకున్నాడు? అసలు మన స్టాటస్, మన రేంజెస్ మామూలుది కాదు కదా.
అందుకే నేను చెప్తుంటాను, తల్లిదండ్రులారా పిల్లలు జాగ్రత్తగా పెంచండి. వాళ్ళు ఎట్లా అనుకోకుండా ఉండాలంటే, దీనులుగా ఉండాలంటే, సహనంగా ఉండాలంటే, ప్రేమగా ఉండాలంటే, సన్మానంగా ఉండాలంటే, మేనర్స్ పెట్టి కల్చర్ ఎట్లా ఉండాలో ముందే నేర్పించుకోండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తిట్లు ఆరు కాదు, మీకే తప్పు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తిట్లు ఎవరు తప్పు? మీకే తప్పు. అప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు తిట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టి, అందుకని తప్పించుకోలేదు. మీరు తిట్టండి, తప్పేం లేదు. అమ్మో తిట్టేస్తే బాబోయ్ హట్ అయిపోతారు, బాబోయ్ కారాగులు పెంచారు, ప్రేమకు పెంచాలని చెప్పాల్సినవి, చెందాల్సినవి, ఆత్మీయమైనటువంటి చక్కని నైజాలు నేర్పించుకుంటా ఊరి మీద వదిలిపెట్టి తర్వాత తీసుకోవాలి. జాగ్రత్త. ఈ మాటలన్నీ నేను చాలా ప్రాక్టీస్ చెప్తున్నా. ఈ గెహజీ చేస్తున్న పని ఎంత భయంకరమైందంటే, నా మనసు నీతో కూడా రాలేదా? క్రైస్తవులం క్రీస్తు మనసు. చదవండి ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం, గట్టిగా త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ కలిసి ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verse 5. క్రీస్తు యేసు నాకు కలిగిన ఏ మనస్సు మీరును ఏమిటండి ఆ మనస్సు? కలిగిన వాడై ఉండి కూడా, ఆ రోజు నుంచి కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకుండా, బాగా ఎంచుకోకుండా విడిచిపెట్టాడు. దాసుని స్వరూపం మనుషుల పోలిక రీతిగా చేసుకుని మనుషుడుగా మరణం పొందినంతగా సులువు మరణం పొందినంతగా విధి తగ్గించుకుని, ఇది కదా ఆయన మనస్సు. ఎలీషా అంటున్నాడు గెహజీని, నా మనసు నీతో రాలేదా? ఈరోజు యేసు ప్రభువు అంటున్నారు, ఓ నా విశ్వాసి, నా పేరు పెట్టుకున్న ఓ భక్త, ఓ భక్తుడా, ఓ భక్తుడా, నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు అది కదా విడిచిపెట్టుకునేది, తగ్గించుకునేది, విధేయత చూపించేది. ఈ మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాకపోతే నీకేమొస్తుందో తెలుసా? నీతో కూడా వాని కుష్టి నీతో వస్తుంది. నా మనసు నీతో వస్తే వాని కుష్టి నీతో కూడా వచ్చి ఉండేది కాదు. నా మనసు నీతో కూడా రాలేదు కనుక వాని కుష్టి నీతో కూడా జీవితాంతం వస్తుంది. భయంకరం ఉంది క్రైస్తవ జీవితం. ఎంత ఆశీర్వాదకరమో అంత బాధ్యతాయుతం, ఎంత ధన్యకరమో అంత బాధ్యతాయుతం, ఎంత నిత్యత్వపు ఆశీర్వాదములతో కూడినదో అంత ప్రస్తుతపు కట్టడలతో కూడినది. చివరి మాట 2 రాజుల 5వ అధ్యాయం ముగింపులో దయచేసి రండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము. ఇప్పుడు గెహజీకి ప్రశ్న వెంబడి ప్రశ్న వేస్తున్నాడు. ఎచ్చరి నుంచి వచ్చావు, ఎక్కడికి పోలేదు, నువ్వు ఎదుర్కొన్న మనసు రాలేదా, సంపాదించుకునే సమయమా అని ఇంత అడిగాడు. అడగంగానే ఇప్పుడు ఈ గెహజీ ఏం చేస్తుంటే బాగుండేది అని అంటే, గెహజీకి లేని ఆత్మీయత, గెహజీకి లేని మరొక ఆత్మీయత, గెహజీకి ఉన్నటువంటి ఒక భయంకరత మరొకటి ఏంటంటే, హీ ఈస్ అన్కన్విన్స్డ్, అన్కన్ఫెస్డ్. అప్పటికైనా వెంటనే అమ్మో నేను ఎంత భక్తి వేషాలు ఇస్తున్నా దైవజనుడికి తెలియకపోదు, దైవజనుడి మీద నా వేషధారణ నేను చెప్పుకోకలేదు, దేవుడు అని చెప్పేస్తాడు. నేనెంత భక్తి పరురాలు ఎంత వేషం వేసినా దేవుడు తన యొక్క ఆత్మజీవి ద్వారా చెప్పేస్తాడు. వాళ్ళ అనేది అప్పటికీ లేకుండా, అరే బయటపడిపోయిందని సంగతి తెలిసినప్పుడు కూడా వెంటనే తగ్గ కాళ్ళ మీద పడిపోయి సాగిలి పడిపోయా ఎలిషా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను దోషం చేశాను, పాపం చేశాను, నిజమే, నేను పోయిలో తెచ్చుకున్నాను, ఇదిగో అక్కడ బయట పెట్టున్నాను, నన్ను క్షమించు అనే మాట గెహజీ నోటి నుంచి రాలేదు. నన్ను క్షమించు అనే మాట గెహజీ నోట రాలేదు. అప్పటికి కూడా, ఇంత సంగతి తెలిసినప్పటికీ కూడా ఇంకా గెహజీ నాట్ కన్విన్స్డ్, నాట్ కన్ఫెస్డ్, సో టోటలీ కండెక్ట్. పశ్చాత్తాపం లేదు, ఒప్పుకోలు అంతకంటే లేదు, క్షమాపణ కొరకైనటువంటి దీనత్వం లేదు. కనుకనే తన జీవితాంతం తన జీవితం ఎంత భయంకరమైన స్థితి అని అంటే, ఇక తాను తెచ్చుకున్నవి బంగారం ఏమవ్వాలి, ఆ దుస్తులు ఏమవ్వాలి. ఇప్పుడు కుష్ఠరోగం కలిగి ఊరు బయట, ఎక్కడో పాలన బయట ఒంటరిగా బతకాల్సినోడు ఇవన్నీ ఏం చేసుకుంటాడు? అన్కన్ఫెస్డ్.
sins are still remaining in our lives. 3 పదాలు నేర్చుకుంటే బ్రహ్మాండంగా బతకచ్చు అమెరికా పోతే అని అన్నారు. 3 పదాలు నేర్చుకుంటే బ్రహ్మాండంగా బతకచ్చు. అందులో ఒక పదం ఏంటంటే థ్యాంక్ యూ. ఒక పదం ఏంటంటే థ్యాంక్ యూ. వెంటనే అక్కడికక్కడ థ్యాంక్స్ చెప్పాడు. ఇంకొక పదం ఏంటంటే ఏం చెప్పండి, సారీ. అప్పటికప్పుడు వెంటనే. దేవుని వాక్యం గమనించండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొనని ఎడల. ఎందుకంటే మనం కప్పుకోవడం బాగా వచ్చు, మనం సమర్థించుకోవడం వచ్చు, ఇదే నా దృష్టిలో కరెక్టే అనుకోవడం మనకు వచ్చు. ఎందుకంటే మనం మేధావులం, ఆత్మీయులం, మనకున్నంతని జ్ఞానం ఎవరికి ఉండదు కాబట్టి నేను పర్ఫెక్ట్. మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడిగా మన పాపం క్షమించి మనను సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయను. ఒకవేళ దాని తర్వాత వచ్చినామండి, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా ఆయనను అబద్ధికునిగా, అంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నీలో తప్పు ఉందే చెప్పడం అబద్ధమా, నేను అబద్ధికున్నా అని దేవుడు అడుగుతాడు. జాగ్రత్త. పేతురు జీవితము నేను ఎరగను నిన్ను అన్నాడు. యూదా కూడా అదే చేశాడు. యూదా కూడా ఏం చేశాడు? ఇస్కరియోతు అదే చేశాడు. పేతురు కూడా అదే చేశాడు. కానీ పేతురేమో సమకూర్చబడ్డాడు, ఇస్కరియోతు యూదేమో ఉరి పెట్టుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే పేతురు ఆ ముమ్మారు కోడి కుయ్యగాని వెలుపలికి పోయి సంతాపపడి. ఇది క్రిస్టియన్ అట్రిబ్యూట్. కన్ఫెసింగ్ అన్కండిషనల్లీ, ఇన్స్టెంట్లీ ఈస్ ద క్రిస్టియన్ నేచర్, క్యారెక్టర్. తక్షణం వెంటనే పరిశుద్ధాత్మ చేత మనస్సాక్షి చేత గద్దించబడినప్పుడు ఒప్పుకోవడం అనేది, మనుషులతోనూ దేవులతోనూ ఒప్పుకోరు సరి చేసుకోవడం అనేది క్రైస్తవ లక్షణం. అలవరుచుకున్నాడు. వాళ్ళగా గుర్తుపెట్టుకున్నాను. ఈ గెహజీ యొక్క 5వ తప్పిదం ఏంటంటే అన్కన్ఫ్యూస్, ఒప్పుకోలు లేక పోవుట. ఆ స్త్రీని దూరం చేసినప్పుడు అప్పుడు ఒప్పుకోలేదు, ఆ దండం పట్టుకునే శక్తి లేదు, అప్పుడు కూడా ఒక్క మాట అయినా కూడా ఒప్పుకోలేదు. ఈ సందర్భంలో కూడా తన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. మోకరించండి, ప్రభు ముందుకు వెళ్దాం. మనం ఒప్పుకోలేంటి?